తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యంటూ టీపీసీసీ అధికార ప్రతినిధి నిజాముద్దీన్ అన్నారు. 15 గంటల్లో 7 మర్డర్ కేసులు హైదరాబాద్లో జరగడం ఎందుకు నిదర్శనమని అన్నారు. ఇంత క్రైమ్ రాష్ట్రంలో కూడా జరుగుతూ ఉంటే హోంమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ఆయన. దేశంలోనే నెంబర్ 1 ఫ్రెండ్లీ పోలీసులని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఈ హత్యలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంత క్రైమ్ హైదరాబాద్ నగరంలో జరుగుతున్నప్పుడు తెలంగాణ హోంశాఖ మంత్రి మొహమ్మద్ మహమూద్ అలీ గారు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా దర్గా యూసుఫియన్ ని విజిట్ చేసి ఒక పోలీస్ స్టేషన్ ఇనాగ్రేషన్ చేస్తూ దేశంలో తెలంగాణ పోలీస్ నంబర్ 1 మరియు ఫ్రెండ్లీ పోలీసింగ్ కి రాష్ట్రమే కాదు దేశమంతా అప్రిషియేట్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. గత వారంలో వికారాబాద్ డిస్ట్రిక్ట్ తెలంగాణలో 19 సంవత్సరాల యువతి నర్సింగ్ స్టూడెంట్ సొంత బావతో గొడవపడి అన్నోన్ వ్యక్తి ఆమెను తీసుకోపోయి దారుణంగా హత్య చేయడం జరిగింది. కత్తులతో గాయాలేసి కళ్ళలో ఐరన్ రాడ్లు గుచ్చి చెరువులో పడేయడం జరిగింది. ఇదే కాకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వాళ్ళ సహచరులతో మీద ఎక్స్టార్షన్, అసాల్ట్, రాంగ్లీ కన్ఫైన్మెంట్ కేసు బుక్ అయింది. ఒక రైతుని దారుణంగా అసాల్ట్ చేసి బెదిరించి ఎక్స్టార్షన్ చేయడం జరిగింది. ఇదే కాకుండా మరో బీఆర్ఎస్ లీడర్ శంకర్ నగర్ బోధన్ మండల్లో నిజామాబాద్ డిస్టిక్ 13 సంవత్సరాల అమ్మాయిని బీఆర్ఎస్